ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోవిస్థాపితం येन భూతः స్వయం రూపకదా మह्यं దదాతు పదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సరస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో భక్తులందరికీ మన ఆ, వైష్ణవ సదాచారంలోని కక్షకి స్వాగతం. సో ఇవాళ నేను ఇక్కడ ఒక అద్భుత ప్రదేశం ఇది, భృగు ఋషి భృగుముని తపస్య స్థలి బలియా అని అంటారు దీన్ని. అక్కడ ఉన్నాను. సో ఇక్కడి నుంచి ఎక్కడైతే ఆ, శ్రీ ఆ, శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడితో కలిసి సరాయు నదిని దాటి గంగా నదిని దాటి సిద్ధాశ్రమంలో భగవంతుడి ఉమ్, ఆ, తాటక వధ, సిద్ధాశ్రమం దాటిన తర్వాత తాటక వధ, కరదూషణ వధ, ఆ ప్లేస్కి ఇవాళ ప్రయాణం చేయబోతున్నాం, వెళ్ళబోతున్నాం చూడడానికి. సో దాని ముందుగా ఇక్కడ ఈ ఈ ఋషిని, భృగు ఋషిని తలుచుకుంటూ, ఇది భృగుముని ద్వారానే మనందరికీ ఆ, శ్రీ మహావిష్ణు యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటాం. అలాగే శ్రీనివాసుడి ఆవిర్భావం కూడా భృగుముని ఋషి ముఖ్య కారణంగా పరిగణించవచ్చు. సో జనరలీ శాస్త్రాలు ఇలాంటి పురాణ కథలన్నిటికీ ప్రూఫ్ ఎక్కడుందంటే, ప్రూఫ్ ఈ లీలాస్థలి ద్వారానే. ఈ లీలాస్థలిలు ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూపిస్తాయి అన్నమాట. ఎలాగైతే భగవంతుడు తన నిత్య లీలల్ని ప్రదర్శిస్తాడో ఈ ప్రదేశాలు బట్టి మనం తెలుసుకుంటాం అన్నమాట. హరే కృష్ణ. సో ఇవాళ మన వైష్ణవ సదాచారంలో భాగంగా మనము వ్యక్తిగత అలవాట్లను లో సంకీర్తనం గురించి మనం మాట్లాడబోతున్నాం, చర్చించుకోబోతున్నాం. యా, ప్లీజ్ షేర్. ప్రభు 20 పేజ్ చూడండి ప్రభు. ప్రభు జూమ్ చేయండి. సో ఇక్కడ కీర్తనము, నిత్యము, మాట్లాడటము, తర్వాత ప్రచారం చేయటం, ఈ 4 ఆస్పెక్ట్స్ మీద ఇవాళ మనము చర్చించుకోబోతున్నాం. మనము ఇవన్నీ ఆచార వ్యవహారాలు డీటెయిల్స్ అనమాట. ఈ డీటెయిల్స్ మనం తెలుసుకుంటే, లాస్ట్ టైం మనము కొన్ని వ్యక్తిగత వ్యవహారాల గురించి చర్చించుకున్నాం. అంటే భగవంతుడికి సంబంధించిన వస్తువుల్ని ఎలాగ మనము భద్రపరచాలి, వాటిని ఎలా గౌరవించాలి, వాటి గురించి, అలాగే మన వ్యక్తిగత అలవాట్ల గురించి ఇందులో భాగంగా 3వది. ఎస్ ప్రభుజీ, మీకు వచ్చిందా శ్రీధర్ నరసింహ ప్రభు? కీర్తన వ్యక్తిగత అలవాట్లు పెట్టాను. వ్యక్తిగత అలవాట్లో సి నంబర్, సి. ప్రభు కొంచెం జూమ్ చేయరా, జూమ్ అవుద్ది. సిలో 22 నంబర్, 22వ పేజ్ చూస్తాం. పేజ్ నెంబర్ 22లో కీర్తన.
అది చూస్తాం. లాస్ట్ టైం మనము వ్యక్తిగత అలవాట్లు కొన్ని చర్చించుకున్నాం. అది ఆ, మనము కుడి చేతిని యూస్ చేయాలి, ఎడమ చేతిని యూస్ చేయకూడదు. ఆ, ఆ, ప్రసాదం తీసుకునే ముందు కాళ్ళు చేతులు నోటి భద్రపరచుకోవాలి. ఆ, తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత చేతులు కాళ్ళు కడుక్కోవాలి. శారీరక శుభ్రత గురించి మనం చర్చించుకున్నాం. గోల్డ్ అని మనం ఎలాగ మెయింటైన్ చేయాలి. ఒక విధంగా మనం క్లీన్నెస్ గురించి ముందుగానే చర్చించుకున్నాం, కానీ ఇక్కడ సెట్ అయిన ఆస్పెక్ట్స్ అన్నమాట ఇక్కడ చెప్పుకుందన్నమాట. నిద్ర పడుకున్నప్పుడు జనరలీ నిద్ర అనేది 9 to 3. ఆ, ఇది స్పెసిఫిక్ టైమింగ్ అనమాట. రాత్రి 9 నుంచి 3 అంటే ఎన్ని గంటలు అయిందని మొత్తం? 6 గంటలు. యాక్చువల్లీ 9 to 12 6 గంటలు కాదు, అది 9 to 3 3 గంటలు కాదు, అది 6 గంటల కింద పరిగణిస్తారు. 6 + 3 12 to 3 3 గంటలు, అంటే 9 గంటలు పడుకుంటున్నారు. ఒకవేళ ప్రాపర్గా మీరు నిద్ర కావాలంటే మీరు 7 to 8 గంటలు పడుకోవాలి. అది ఎలాగండి? రాత్రి 9 నుంచి తెల్లవారుజామున 3 దాకా. ఇది బెస్ట్ టైం అనమాట. మీరు డిలే చేస్తే ఇప్పుడు 12 పడుకున్నారు అనుకోండి, 6 లేస్తే అది ఎంత 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 నిద్రని? 12 to 3 3 గంటలు. కానీ 3 to 6 3 గంటలు కాదు, 3 to 6 గంటన్నర. గంటన్నర కింద పరిగణిస్తుంది అనమాట. అంతే. ఎన్ని గంటలు పడుకున్నారు యాక్చువల్లీ? 12 to 6 అంటే 12 to 6 అంటే మొత్తం మీరు పడుకున్నది 4.5 గంటలు. సో ఎంత మీరు డిలే చేస్తే అంత మీ నిద్ర క్వాలిటీ తగ్గిపోతుంది అనమాట. సో కొంతమంది చూడండి, ఇప్పుడు తెల్లవారుజాము 4 గంటలకు పడుకొని ఆ, 4 తెల్లవారుజామున 4 లేవాల్సింది 4 పడుకుంటారు అనమాట. పడుకొని 9 లేస్తారు. ఇప్పుడు 4 పడుకొని లేకపోతే 3 పడుకొని 9 లేస్తారు. అది ఎన్ని గంటలు అయిందని టోటల్? 3 to 6 ఏమో గంటన్నర, 6 to 9 యాక్చువల్లీ గంటన్నర కూడా కాదు, 45 నిమిషాలు. సో గంటన్నర ప్లస్ 45 నిమిషాలు అంటే 2 గంటల 15 నిమిషాలు అంతే పడుకున్నది. సో మనము సూర్యుడి ప్రకారం మనము మన లైఫ్ని సెట్ చేసుకుంటే చాలా మంచిది. సూర్యుడి ప్రకారం మన లైఫ్ని ప్రాపర్గా ఒక విధంగా పరిగణించి నడపాలన్నమాట. సూర్యోదయం అయ్యే ముందే లేచి సూర్యాస్తానికి మనం పడుకుంటే మంచిది. కానీ మీ సిటీ లైఫ్లో ఉన్నప్పుడు ఇవన్నీ న్యాచురల్గా పాసిబుల్ కాకపోవచ్చు. కానీ అట్లీస్ట్ మినిమం భక్తులు 9 to 10 మధ్యలో పడక మీద ఉండాలి. పడక మీద 9 to 10 మధ్యలో ఉండాలంటే ఏంటి అర్థం? హరే కృష్ణ. యా, ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ, మ్యూట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ అని. యా, మ్యూట్ ఆల్. ఓకే, నేను శ్రీధర్ ప్రభు మీకు అన్మ్యూట్ చేయమని మీకు రిక్వెస్ట్ పంపించాను. పంపించి యా, థ్యాంక్ యూ. సో జనరలీ మనం అబ్జర్వ్ చేస్తే 9 అవును, ఏం చెప్తున్నాను ఇందాక? నిద్ర గురించి చెప్తున్నాను కదా. రాత్రి 9 పడుకోవాలంటే, అచ్చా వినపడుతుందా మీకు అందరికి? వినిపిస్తుంది. అరే, ఎస్ ప్రభు. సో రాత్రి 9 పడుకోవాలంటే మీరు మొబైల్ 8 పక్కన పెట్టుకోవాలి. లేకపోతే చాలా మంది పడక మీద కూడా మొబైల్ పట్టుకుని పడుకుంటారు అనమాట. సో మొబైల్ పట్టుకుని పడుకుంటే ఇంకా నిద్ర ఎలా వస్తుంది? అవదన్నమాట. సో జనరలీ ఇలాగ ఇంట్లో ఇంట్లో మీరు ఉంటున్నప్పుడు గృహస్థులకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. మేబీ సాధువులకు ఆ ఫ్రీడమ్ ఉండకపోవచ్చు. బికాజ్ మేము ఉంటున్న ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీస్లో కొన్ని అప్పుడప్పుడు కొన్ని అన్ఇన్వైటెడ్ గెస్ట్లు, అతిథుల కింద చాలామంది ఆస్పెక్ట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అది రాత్రి 12 అయినా 1 గంటకైనా ఎప్పుడైనా అడ్రస్ చేయాల్సి వస్తుంది. కానీ గృహస్థస్ వీ కెన్ లిమిట్. మీరు మీరు అప్లై చేసే టైమింగ్స్ని ప్రాపర్గా ఒక అలవాటు అంతే. ఇది ఒక ఒక మంచి అలవాటుగా మీరు అలవాటు పడితే
ఇలాంటి ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ మీరు చూస్తే ఈ వ్యక్తిగత అలవాట్ల గురించి ముందు కూడా మనం ఈ క్లీన్‌నెస్‌లో మాట్లాడుకున్నాం. కానీ ఇక్కడ కూడా స్పెసిఫిక్‌గా డీటెయిల్స్ చెప్పి ఉన్నాయన్నమాట. దానికి కారణం ఏమిటంటే మనము వీటిని ఎంఫసిస్ చేస్తున్నారు ఇక్కడ. చాలా ఇంపార్టెంట్‌గా. నిద్ర. సో నిద్ర సైన్స్ ఇది అనమాట. 9-3 ఈజ్ మొత్తం ఎన్ని గంటలండి? 9 గంటలు. 12-6 ఎన్ని గంటలండి? 4:30 గంటలు. 3-9 అంటే పొద్దున్న తెల్లవారుజామున 3-9 పడుకుంటే అది ఎంతండి? 2 గంటల 15 నిమిషాలు పడుకున్నట్టు అంతే. సో ఈ కాన్సెప్ట్ ఎవరికైనా అర్థమైతే మీరు చేతులు ఎత్తండి. ఓకే, ఇది మీకు అర్థమై ఉంటే చేతులు ఎత్తండి. నేను చెప్పింది ఓకే. ఓకే, ఒక మురళీ విలాస్. ఓకే, వ్రజధ్వజ దాస్ ప్రభు. ఓకే, మిగతా వాళ్ళకి అర్థం లేదా? ఓ రమ్య పద్మజ మాతాజీ. ఓకే, గుడ్. అనురాధ మాతాజీ, గుడ్. కృష్ణమయ్య మాతాజీ, గుడ్. ఓకే, విదేశీ దేవదాస్ వాణి మాతాజీ. అర్థమైంది కదా? సో ఈ కాన్సెప్ట్ని మనము వేడ్ అండర్స్టాండ్. అందుకే చూడండి గురుకులంలో కూడా సూర్యాస్తం అయిందంటే సూర్యాస్తానికి 1.5 hour ముందే వాళ్ళు డిన్నర్ చేసేస్తారు. తర్వాత సూర్యాస్తం అవ్వగానే పడుకుంటారు. అంటే 7-8 కల్లా పడుకుంటారు. పొద్దున్న 2కి లేచిపోతారు. పొద్దున్న 2కి నిద్ర వచ్చేస్తుంది. వాకు ఈజీగా నిద్ర వచ్చేస్తుంది. నిద్ర లేచిపోతారు అనమాట. ఏమైనా పిల్లలతో చదివించాలనుకున్న రాత్రి కూర్చోపెట్టి చదివించకండి, మంచిది కాదు అది. అదే చదివించాలంటే పొద్దున్న చదివించండి. మాకు అలాగే అలవాటు చేసుకున్నాం మేము చిన్నప్పుడు. రాత్రి చదువు అది రాక్షస చదువు అనమాట. అందులో ఏం ఎక్కదు లోపలికి. మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది అనమాట. అందులో ఏం ఎక్కుతుంది రాత్రి? నిశాచారుల కింద తిరగాల్సి వస్తుంది అంతే తప్ప ఏముండదు. అదేదో చదువు కానీ ఏదైనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ పొద్దునప్పుడు తెల్లవారుజామున 3కి లేపేసేది మా అమ్మగారు. లేపేసి ఓకే, మళ్ళీ ఆవిడ పడుకునేది, మేము లేచేవాళ్ళం అనమాట. లేచి చదువుకునేవాళ్ళం. సో దట్ ఈస్ చాలా మంచి అలవాటు అది. అదేనా చాలా క్లియర్గా ఫ్రెష్గా అన్నీ ఎక్కుతాయి అనమాట. చాలాసార్లు మనము జపం కూడా చూడండి, డివోటీస్ రాత్రి దాకా ఉంచేసుకుంటారు, 12 దాకా ఉంచుకుంటారు. ఎందుకు అలాగా? అదేదో మీరు తెల్లవారుజాము లేవండి, ఈజీగా జపం అయిపోతుంది. ఎంత క్లియర్గా ఫ్రెష్గా ఉంటుంది మైండ్ అప్పుడు కదా. సో ఆ విధంగా. ఓకే, సో ఇక్కడ మనము కీర్తనం తర్వాత నృత్యము వీటి గురించి మనం ఒకసారి తర్వాత మాట్లాడడము ప్రవచనము. ఓకే, ఈ 2 కాన్సెప్ట్స్ కూడా కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఎస్, శ్రీధర నరసింహ ప్రభు మీరు ఓకే అన్మ్యూట్ చేయండి. యా చదవండి. కొంచెం జూమ్ ఇన్ చేయాలి ప్రభుజీ. మీరు మీ స్క్రీన్లో మీకు కనపడుతుంది, మిగతా వాళ్ళకి కనపడదు అది. ఇది మ్యాక్సిమం వచ్చింది. మొబైల్ సరిపోతుంది ప్రభు, బాగానే ఉంది. ఎస్, చదవండి. కీర్తనను పాడేవారు చాలా జాగ్రత్త వహించు. ఎందుకనగా విగ్రహాల ఎదుట ఉన్న భక్తుల అందరికీ అతను ప్రతినిధిగా ఉంటాడు. కావున ఎవరిని కీర్తనం పాడమని అడిగినప్పుడు మాత్రమే కీర్తన చేయగలరు. ప్రామాణికమైన కీర్తనలు మాత్రమే చేయగలరు. కీర్తన చివరిలో అర్పించే జయ జయ ధ్వనములు అక్కడున్న భక్తులలో పెద్దవారు చెప్పగలరు. ఏమైనా ప్రత్యేకమైన సందర్భాలు ఉంటే, ఏమైనా ఆవిర్భావ స్థితులలో తప్ప సాధారణంగా ప్రామాణికమైన ప్రేమధ్వనులు చేయవచ్చు. ఇతర వివరాలకు అనుబంధం 4 చూడగలరు. రోజులో కీర్తన సమయాన్ని బట్టి రాగం ఆధారపడి ఉంటుంది. ఉదయాన్నే సంసారధామం అనే ప్రార్థన ప్రార్థనతో పాటు హరే కృష్ణ మంత్రాన్ని రాగయుక్తంగా పాడవచ్చు. కీర్తన అనేది చాలా సులభంగాను ఇతరులు అనుకరించే విధంగాను ఉండవలదు. అందరు భక్తులు కీర్తనలో చాలా ఉత్సాహంగా పాల్గొనాలి. కీర్తనను నడిపించేవారు ఏ రాగంలో పాడుతున్నారో
బాగా గమనించి మిగిలిన భక్తులు అనుసరించవలెను. కరతలాలు, మృదంగం వాయించేవారు కీర్తనను పాడేవారికి దగ్గరగా ఉండి వారి రాగ విధానానికి తగిన విధంగా ఉంటే వేగంగా పాడుతున్నప్పుడు వేగంగాను, నిదానంగా పాడుతున్నప్పుడు నిదానంగాను అనుసరించవచ్చు. సాధారణంగా కీర్తనలో సంసార దావనల ప్రార్థన, పంచతత్వ మంత్రము, హరే కృష్ణ మంత్రము మరియు హరిహరాయ నామ కృష్ణ అనే ప్రార్థనలు పాడవలను. ఎక్కువ కరతలాలను ఉపయోగిస్తున్న సందర్భంలో కీర్తన మృదంగం యొక్క సమన్వయం దెబ్బతినకుండా అనుకరించవలదు. కీర్తన మృదు మధురంగాను వినసొంపుగాను ఉండాలి తప్ప పెద్ద పెద్ద కేకలు వేసిన విధంగా ఉండరాదు. హరే కృష్ణ. యూ కెన్ స్టాప్ ద షేరింగ్ ప్రభుజీ. ఓకే, కొంచెం దీని మీద డిస్కస్ చేస్తాం కీర్తన గురించి. హరే కృష్ణ. సో కీర్తనం భగవంతుడి శ్రవణ కీర్తన, స్మరణ వందన, పాద సేవ, నర్చన, దాస్య, సాఖ్య, ఆత్మ నివేదన, ఈ నవవిభక్తిలో కీర్తనం అనేది చాలా ప్రాధాన్యమైనది శ్రవణ కీర్తనలు. సో కీర్తనం అనేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో నామ సంకీర్తన, ఇంకోటేమో జపము. జపం ఉద్దేశించి మనము సెపరేట్గా ఎప్పుడైనా చర్చించుకుందాం వాటికి కావాల్సిన ఆచరణ గురించి. బట్ ఇక్కడ నామ సంకీర్తనం చేసేటప్పుడు ఒక పాటించవలసిన నియమాల గురించి, వ్యవహారాల గురించి, సదాచారం గురించి ఇక్కడ వర్ణించబడినది. కీర్తన, కీర్తి, భగవంతుడి కీర్తిని ఉద్దేశించి చేయబడే కార్యక్రమం అన్నమాట ఇది. ఇక్కడ ఒక పాడేవాడి కీర్తన గురించి కాదు, ఎవరి గురించి పాడుతామో వాళ్ళ గురించి అన్నమాట. అందుకే ఆ ప్రతినిధ్యం చేస్తున్న కీర్తన భక్తుడు ఇది చాలా గమనించి ఉంచాల్సి అనమాట. ఏ విధంగా అయితే ఒక పూజారి భగవంతుడికి ఆరతి అర్పిస్తున్నప్పుడు ఆరతిలో ముఖ్యంగా తను గమనించాల్సింది ఏంటంటే, భగవంతుడికి నేను ఆరతిస్తున్నాను, ఇది నేను అక్కడున్న భక్తులందరి హృదయాన్ని ఉదయంలో భగవంతుడి పట్ల ఉన్న భక్తి భావనతో నేను ఆరతిస్తున్నాను. ఇది మనం ముందుగా చర్చించుకున్నాం. అలాగే కీర్తన పాడేటప్పుడు కూడా భక్తుడు ఇదే ముఖ్య ఉద్దేశంతో ఉండాలన్నమాట. ప్రతినిధిగా ఆయన చేస్తున్నాడు కాబట్టి. సో ప్రతినిధిగా చేయడం అంటే అది అధికారం ఇచ్చినప్పుడు అన్నమాట కీర్తనం. ఓకే ప్రభుజీ మీరు ఇది పాడండి, ప్రభుజీ మీరు పాడండి, నరసింహారతి మీరు పాడండి, ప్రభుజీ మంగళారతి మీరు పాడండి, ఇలాని ఒక భక్తుడు అంటున్నప్పుడు ఇది మీ వోకల్ అంటే అది మీ కంఠ నైపుణ్యాన్ని తెలుసుకోవడం గురించి అని కాదు ఇది. ఆబ్వియస్లీ అది అవసరమే. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు తన జీవిత అంతిమ కాలంలో ఆయన ఏం చేశాడండి, ఈ జస్ట్ ఈ కాల్డ్ వన్ డివోటీ, ఆయన ప్రభుపాద డిసైపుల్ అన్నమాట, శ్రీల భక్తి సిద్ధాంత ఠాకూర్ డిసైపుల్. ఆయనతో పిలిపించి అక్కడ యాక్చువల్గా ఒక భక్తుడు చాలా బాగా పాడతాడనమాట. పాడడం స్టార్ట్ చేశాడు. శ్రీరూప మంజరి పద సేప సంపద అని రూప గోస్వామి గురించి, పాదాల గురించి వర్ణిస్తున్న ఒక అద్భుత గీతం అనమాట, ఆచార్యులు స్మరణ అనమాట. దాన్ని పాడుతున్నాడు అనమాట. పాడుతుంటే వెంటనే భక్తిదండాకర్ ఆపేసి ఇంకో భక్తుని పిలిచాడు. ఆ భక్తుడు యాక్చువల్లీ వ్యక్తిగతంగా చాలా సరళ స్వభావం వాడు అనమాట. ఎలాంటి పేరు ప్రతిష్ట వెనకాతల తిరిగే వ్యక్తి కాదనమాట. కానీ రాగంలో సరిగ్గా పాడేవాడు కాదు. తనకి రాగం, తాళం అవన్నీ సరిగ్గా ఐడియా లేవన్నమాట. కానీ భక్తిదండ గారు అతన్ని పిలిపించి నువ్వు పాడు ఈ పాటని అని తంతేతి పాటించాడు అనమాట. ఎందుకంటే తనలో భావనను గమనించాడు. సో వ్యక్తిగతంగా మన హృదయపూర్వకంగా భావన ఎలాంటిది ఉంది, ఇది నా ప్రతిష్ట గురించి నేను పాడుతున్నానా, లేకపోతే మిగతా వాళ్ళు మెప్పించడం కోసం నేను పాడుతున్నానా, లేకపోతే భగవంతుడి కీర్తన కోసం, కీర్తించడం కోసం పాడుతున్నానా అనేది చాలా ప్రాధాన్యంగా గమనించాలి. అందుకే భక్తులను అడిగినప్పుడు మన అడిగారు ఎవరి భక్తులు, ఓకే చెప్పవు మీరు పాడండి. అదేంటి ప్రభు నేను సీనియర్ ఇక్కడ, నన్ను అసలు అడగట్లేదు మీరు, నేనే పాడాలి అసలు.
నీ భావనతో పాడతాను, నా భావనతో ఉన్నప్పుడు నాకు రాగం తాళంతో నాకు ఏం పని లేదనకూడదు. రాగం తాళం కూడా చాలా అవసరం అక్కడ. భావం, రాగం, తాళం అన్నీ సమన్వయత్వంగా ఉండాలన్నమాట. ఈ మూడు సమన్వయత్వం లేకపోతే ఆ కీర్తనలో యాక్చువల్లీ మనము ఆ, ఎదుట ఆ, భగవంతుడి కీర్తనలో మిగతా వాళ్ళని ప్రేరేపించినట్టుగా ఉండాలి. అది వాళ్ళని కూడా ఉత్సాహపరచాలి. ఆ, ఉత్సాహపరచాలంటే ఒక తాళంతో కాదు, ముందు భావంతో. ఆ, ఆ, భావనతో ప్రతి ఒక్కరిని ధ్యానపూర్వకంగా కీర్తన మీద ఫోకస్ చేయించాలి. తర్వాత రాగం సమన్వితంగా ఉండాలి, అంటే సరళంగా ఉండాలి అది రాగం. వాళ్ళు పాడేటట్టుగా ఆ సమయానికి అనుకూలంగా ఉండాలి అది. ఇప్పుడు మంగళాతిలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, ఈ రాగం పాడడం వేరు. మనం మంగళాతిలో పాడేది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. చూడండి, సమయం ప్రకారం రాగం ఉండాలన్నమాట. తెల్లవారుజామున ఆ, కుదిపేసే రాగాన్ని యూజ్ చేయకూడదు అనమాట. అందుకే ఒక క్లియర్ డిస్టింక్షన్ ఇచ్చింది అనమాట. ఇప్పుడు మీరు మంగళాతులు గమనిస్తే హరే కృష్ణ రాగాలు మొత్తం 5 వస్తాయి. ఉహు. ఈ 5 రాగాలని మనము ప్రాపర్గా ఫాలో అవుతే ఇది మార్నింగ్ మంగళారతికి. కానీ గౌరారతికి పాడేది రాగం వేరుగా ఉంటుంది. గురు పూజకి వేరు వేరే రాగాల్లో పాడొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పొద్దున అయిపోతున్నప్పుడు, తెల్లవారుజామున కాదు అది. సో ఇక్కడ మనము సమయం ప్రకారం రాగం ఉండాలన్నమాట. ఎందుకంటే అది కూడా కొంచెం నిప్పుగా ఉంటుంది అనమాట. ఆ సమయానికి మనం పాడుతున్నప్పుడు మిగతా వాళ్ళకి కూడా వినడానికి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సైన్స్. ఓకే, మన ఆ సైన్స్ తెలియనప్పుడు ఉన్నది ఉన్నట్టుగా పాటించాలి. దాంట్లో కాక్టైల్ ఉంటుంది. కాక్టైల్ అంటే అర్థం తెలుసా మీకు? కొన్ని కాక్టైల్స్ అంటే ఇప్పుడు మీకు కొన్ని జ్యూసెస్ ఉంటాయి అన్నమాట. పళ్ళ రసాలు వేరువేరుగా తాగితే వాటికి రుచి ఉంటుంది. కాక్టైల్ అంటే మిక్స్ చేస్తారు. ఆ మిక్స్ చేసి కూడా తెలుసుకోవాలి ఎలా మిక్స్ చేయాలనేది. అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చేస్తారనమాట. కానీ నాకు ఇష్టం వచ్చినట్టు కలిపేస్తానంటే అప్పుడు ఏమవుతుంది? కడుపు పాడవుతుంది అనమాట. అప్పుడప్పుడు భక్తులు అభిషేకంలో భగవంతుడికి అభిషేకం చేసేటప్పుడు ప్రభుజీ నాకు చాలా ఏంటి కమలా పండు రసం అంటే చాలా ఇష్టం ప్రభుజీ, దానికోసం నేను భగవంతుడు అర్పిస్తానని కమలా పండు రసాన్ని జ్యూస్ చేసి పెట్టారు. తర్వాత ఏమో కొంచెం ప్రభుజీ ఆ, ఆ, మామిడి పండు వేశారు. మామిడి పండు తర్వాత ఇంకోటి పులుపుకు సంబంధించింది రసాలు చేసి పెట్టారు. చాలా అభిషేకం అయిపోయింది. భగవంతుడు బాగానే అయిపోయింది, స్నానం కదా ఆయన, అంత తాగడు కదా. భగవంతుడు స్నానం అయిన తర్వాత ఆ చరణామృతం బయటకు వచ్చింది. బయటకు రాగానే మొత్తం విరిగిపోయింది చరణామృతం అంతా. చరణామృతం అంతా విరిగిపోయింది అందులో పులుపు పడగానే. సో ఎందుకంటే జనరలీ చరణామృతంలో మనము భగవంతుడు అభిషేకం చేసేప్పుడు పులుపు వేయకూడదు. పులుపు సంబంధించిన పళ్ళ రసాలు జ్యూసెస్ చేయకూడదు. నాకు ఇష్టమని పెట్టేయడం, కమలా పండు కానీ అయితే బత్తాకాయ కానీ ఇలాంటివి పెట్టకూడదు అనమాట రసాలలో. పెడితే విరిగిపోతే అది తాగిన వాడి కడుపు కూడా పాయిజన్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా మన కీర్తనలో కూడా రసాభాస చేయకూడదు అనమాట. రాగభాష రాగభ తెలియనప్పుడు అందులో ఇచ్చిన విధంగానే పాటించాలన్నమాట. సో ప్రామాణిక కీర్తనలు, మన గౌడీయ వైష్ణవ సిద్ధాంతంలో అద్భుత భజనలు ఉన్నాయి. ఇదొక సంకల్పం కింద తీసుకోండి భక్తులు, మీలలో ఉన్న భక్తులు డివోటీస్. ఎస్, రెగ్యులర్లీ నేను ఈ భగవత్ నామ సంకీర్తనను ఉద్దేశించి వైష్ణవులు పాడిన భజనలు నేర్చుకుంటానని. అందుకే ఏదైనా క్లాస్ ఉన్నప్పుడు కానీ ఏదైనా మీరు ఒక్క వైష్ణవ భజన తీసుకోండి, సరళంగా ఉంటుంది. ఓకే, బెంగాల్ అని వదిలేయకండి. గోలోకంలో 2 భాషలు ప్రాధాన్యంగా ఉంటాయి. ఒకటి బ్రజభాష, రెండవదేమో బెంగాలీ. ఈ 2 భాషలు వెరీ ప్రామినెంట్గా మాట్లాడతారు అక్కడ గోలోకంలో. సాకేతపురిలో అవధ భాష. అందుకనే తులసీదాసు రచించిన రామచరిత్రమాన అందులో మనం గమనిస్తాం ఆ భాష.
సో సో మన వైష్ణవ భజనలన్నీ బెంగాలీలో ఉంటాయి. సో బెంగాలీలో ఉన్నవి మీరు ప్రాపర్గా మీరు చదివితే అర్థం చేసుకుంటే ఈజీ అవన్నీ. అవి భావంతో పాడిన పాటలు అనమాట. ఆ శబ్దాల్లోనే ఉందన్నమాట ఆస్పెక్ట్. సో అవి మనకి సంబంధించి ఇప్పుడు మంగళారతిలో మనము విశ్వనాథ చక్రవర్తి రచించిన సంసార ధావ, గురు పూజలో గురువందన, తర్వాత గౌరారతిలో మనము గౌర సంకీర్తన విష్ణు ఠాకూర్ రాసింది. ఇవన్నీ మనము ఆచార్య ప్రకారం ఇచ్చింది కాబట్టి అది మనం పాడతాం అన్నమాట. జయరాధమ్మది ఒక క్లాస్ ముందు. అలాగే ఏదైనా మీరు స్పెసిఫిక్ క్లాసెస్ తీసుకుంటున్న అందులో వైష్ణవ భజన అనుకూలంగా ఉందనుకోండి సిద్ధాంతం ప్రకారం దాన్ని తీసుకొని మీరు పాడచ్చు. సో ఈ విధంగా కీర్తనలో ఈ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో భావం, రాగం, మూడవది తాళం. తాళం కూడా సమన్వయంగా ఉండాలన్నమాట. చాలా మంది భక్తులు అంటే ప్రభుజీ అందుకే ప్రభుజీ అసలు నేను వాయించను, నేను వెనకాతలు కూర్చుంటాను ఇలాగా చేతులు కట్టుకుని, చేతులు ముడుచుకుని నుంచుంటాను. ఎందుకంటే నాకు అసలు రాదు కీర్తన చేయడం, నాకు అసలు వాయించడం రాదు, కరతాళం మృదంగం వాయించడం రాదు. అరే చేతులు కట్టుకుని కూర్చుంటే అవ్వదు ఎప్పటికీ. మీరు ఆ చేతులు ఇప్పేసి వెనకాతలు ముడుచుకున్న చేతులు తీసి చేతిలో కరతాళం తీసుకుని మృదంగం తీసుకున్నప్పుడే మీ కంఠాన్ని వదిలితేనే మీకు ఏదైనా నేర్చుకోగలరు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అవర్ మూమెంట్ ఈస్ బేస్డ్ ఆన్ సంకీర్తన్. ఆబ్వియస్లీ సంకీర్తన అంటే ఇది మనం నగర సంకీర్తన విధంగా మనము అందరం మృదంగం కర్తాలు తీసుకొని సంకీర్తన చెయ్యాలి. అలాంటి ఉత్సాహంతో ఉన్న భక్తులతో ఉండాలి. ఉంటే న్యాచురల్గా మీకు ఆ కీర్తన మీద రుచి పెరుగుతుంది, అవసరం. దాంతోపాటు మీరు వైష్ణవ భజనలను ఉద్దేశించి కూడా సంకీర్తన చేయొచ్చు. ఏదో విధంగా స్టార్ట్ చేయాలి. మన ఆయుధాలు ఇవి కీర్తనం అనేవి. మనం కంఠం నుంచి హృదయపూర్వకంగా వదిలే పాడే హరినామ సంకీర్తన ఒక ఆయుధం లాంటిది. ఈ కల్మషాన్ని నాశనం చేసేది. ప్రభుపాదులకు ఎప్పుడైనా ఏదైనా బంగ్లా డొనేషన్లో దానంలో దొరికిందనుకోండి ఇస్కాన్ టెంపుల్ చేయడానికి, అక్కడ ఏవో భూత ప్రేత ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న ప్లేసెస్ అన్నమాట. వాటన్నిటిని కూడా ప్రభుపాదులు మార్చారు సంకీర్తనం ద్వారా. అదే భక్తులకు కూడా చెప్పారు అదే విధంగా చేయమని. ఏదైనా కలుషితమైన ప్రదేశంలో ఏంటి మాయా కలుషితమైన ప్రదేశాల్లో పరిశుభ్రం తీసుకోవాలంటే సంకీర్తనమే ఆయుధం. ఆ ఆయుధానికి సహకరించేవి మృదంగ కరతాళాలు. సో తాళం కూడా దానికి అనుకూలంగా దానికి సమయంతో ఉండాలన్నమాట. కీర్తన పాడేటప్పుడు మీరు మృదంగము, కరతాలు, లేకపోతే ఓంపరు, జాంబి ఇవన్నీ యూజ్ చేస్తారు భక్తులు. వీటి శబ్దాలు, వీటి సౌండ్ హరే కృష్ణ సంకీర్తన కన్నా ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ప్రాధాన్యం దేనికి ఇస్తామండి? హరినామానికి. హరినామ సంకీర్తన సౌండ్ ఎక్కువ ఉండాలన్నమాట. సో సౌండ్ ఎక్కువ ఉండాలంటే అది వినపడేట్టుగా ఉండాలి. చెవులకి అండ్ పాడడానికి సరళంగా ఉండాలి. సో పాడడానికి సరళంగా ఉండాలి. సమ్ టైమ్స్ డివోటీస్ను చాలా ఎక్స్పర్ట్ అనమాట సింగింగ్లో, కానీ వాళ్ళు ఎంచుకునే రాగాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఎవరైనా రిపీట్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది. అది అంటే ఆ ఎక్స్పర్టీస్ కూడా కావాలి మిగతా వాళ్ళతో ఎలా పాడించాలనేది. కానీ ఆ పాడించే ముందు ఆ భక్తుడికి తెలియాలి అక్కడ ఉన్న ఆడియన్స్ ఎవరనేది. అందుకే శ్రీల ప్రభుపాద సంకీర్తించండి వెరీ సరళంగా ఉంటుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రభుపాద అంతే మూడిటి
హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. సో పప్పది 3 రాగాలే రిపీట్ చేస్తూ ఉంటారు. టెంపుల్లో చూడండి ఈ సౌండ్ పెట్టగానే ఫస్ట్ టైం మీలో ఎంతమంది భక్తులకి ప్రభుపాద సంకీర్తన విని అట్రాక్ట్ అయ్యారు? చేతులెత్తండి. ఫస్ట్ టైం మీరు టెంపుల్కి వచ్చారు. టెంపుల్ కానీ హరే కృష్ణ హరే కృష్ణ. ఆయన పెద్ద ఆయన, వయసు పెద్ద ఆయన అయింది. హరిబాబు బొంగురు గొంతులా ఉంటుంది, కానీ ఆ శుద్ధ భక్తుడు కాబట్టి ఆయన భావన అద్భుతం. ఆయనలో ఉన్న భావం అద్భుతం, ఆ రాగం అద్భుతం, అండ్ సరళంగా ఎవరైనా పాడచ్చు అది. సో మీకు రానప్పుడు అదే ఎంచుకోండి. ఓకే, మీకు రానప్పుడు అదే ఎంచుకొని పాడండి, సింపుల్. ఎక్కువ కాంప్లికేటెడ్ ఏంటది మీరు రాగాలు ఎంచుకునే అవసరం లేదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ ట్యూన్ యాక్చువల్లీ విరహ భావంలో పాడేదన్నమాట ఈ కీర్తనం. అది కూడా నింపుగా ఒక చోట కూర్చుని, ఇందులో డ్యాన్స్ చేయడానికి ఉండదు. ఈ కీర్తనలో నృత్యం ఉండదు అనమాట. చాలా కాంప్లికేటెడ్. దీన్ని ఇంకోళ్ళ చేత రిపీట్ చేయించాలి కొత్త వాళ్ళతో, చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఏం చేయలేదు, పాడేవాడే మళ్ళీ ఇంకోసారి పాడాలి, వాడి ఊపిరి ఆపేసుకుని పాడుకోవాలన్నమాట. చాలా కష్టం అవుతుంది. ప్రతి అంటే పాడడం వాడే, రిపీట్ వాడే, ఎంత కష్టం అవుతుందండి. అందుకే సరళ వాళ్ళు నృత్యం చేసే విధంగా అబ్జార్బ్ అయ్యాం. ప్రభుపాద కీర్తన చూడండి, కూర్చుని పాడిన కీర్తన, నృత్యం చేస్తూ పాడిన దానికి ఒక ఊపు ఉంటుంది అనమాట. అందులో ఊపు వస్తుంది అనమాట. సో మీరు ఎంచుకోండి, అంటే ఇవన్నీ రాగాలు మంచివి. అది భగవంతుడి విరహంలో భక్తుడు పాడే ఒక పర్టికులర్ ట్యూన్, రాగం ఇది. ఓకే, సో ఎప్పుడు ఈ సమయం ప్రకారం ఎంచుకొని చెయ్యాలన్నమాట. అండ్ ఆడియన్స్ కూడా చూడాలి, వాళ్ళు అసలు ఫాలో అవ్వగలుగుతున్నారా లేరా. అప్పుడప్పుడు ఈవెన్ మంగళారతిలో భజనలో మనం పాడే 5 రాగాలు, అది కూడా ఆ 5 రాగాలు కూడా సమ్ టైమ్స్ నా డివోటీస్ దాన్ని రిపీట్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ముందుగా అది ప్రాక్టీస్ చేయాలన్నమాట. అందుకే కీర్తన చివరిలో విశేషంగా ఓకే సంసార దావ ప్రేయర్స్ ఇక్కడ వర్ణించబడింది. సంసార దావ ప్రార్థనలు ఒక పర్టికులర్ రాగంలో వెళ్తాయన్నమాట. సంసార దావా నలలీధలోక త్రాణాయ కారుణ్య గణాగణాత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణార్ణవస్య వందే గురో శ్రీచరణారవిందం మహాప్రభో కీర్తన నిత్య గీత వాదిత్రమాద్యాన్ మనసోరసేన రోమాంచకంపాశ్రుతరంగబాజు వందే గురో శ్రీచరణారవిందం శ్రీవిగ్రహారాధన నిత్యనాన శృంగారతన్మందిరమార్జనాదం యుక్తస్య భక్తాంస నియుంజతోపి వందే గురో శ్రీచరణారవిందం చతుర్విధా శ్రీ భగవత్ప్రసాదో స్వాదన్న తృప్తాన్ హరిభక్త సంగాన్ కృత్వైవ తృప్తిం భజత సదైవ వందే గురో శ్రీచరణారవిందం. చూడండి, ఒకటేమో కంఠం ఎక్కువగా, ఇంకోటి కంఠం తక్కువగా. కంఠంలో ఉన్న వాయిస్ను ద టోన్ అంటారు, టోన్ని తక్కువ చేసి అంటే గ్రేవిటీ దాన్ని తగ్గించి గంభీరంగా చేసి, ఇంకోటేమో మామూలుగా సరళంగా. సో ఈ విధంగా డిఫరెంట్ అనమాట. శ్రీరాధిక ఇది కంఠం ఎక్కువ పేరుస్తున్నా. శ్రీరాధిక మాధవయోరపార మాధుర్య లీలా గుణరూపనాంనా ప్రతిక్షణాస్వాదనలోలుపస్య
వందే గురో శ్రీచరణారవిందం. నెక్స్ట్ది కంఠం తగ్గిస్తాం అనమాట. వీణ లో వాయిస్లో. నికుంజయునో రతికేలి సిద్ధై యాయాలి భేద్యోక్తేరపేక్షణీయ తత్రాదిదాక్షాదతి వల్లభస్య వందే గురో శ్రీచరణారవిందం. తర్వాత కంఠం పెంచుతాం. సాక్షాధరిత్వేణ సమస్తశాస్త్రే వృక్తస్తదా భావ్యత ఏవ షడ్భి కింటు ప్రభోర్యా ప్రియ ఏవ తస్య వందే గురు శ్రీచరణారవిందం. నెక్స్ట్ కంఠం తగ్గిస్తాం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాత్ నగతి కుతోపి. కానీ ఇది లాస్ట్ వర్స్ కాబట్టి దీంట్లో మనం నెక్స్ట్ పెంచుతాం. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ప్రసాదాన్నగతి కుతోపి ధ్యాయంతు వం తస్య యశస్త్రి సంధ్యాం వందే గురు శ్రీచరణారవిందం. నెక్స్ట్ ఇదే రాగాన్ని మనము హరే కృష్ణలో కూడా తీసుకెళ్తాం అన్నమాట. స్వామి నమా ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే నమస్తే సరస్వతి దేవే కంఠపించాను గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. కన్ను తగ్గించాం. మళ్ళీ ఇదే రాగం అదే కంటిన్యూ అవ్వాలన్నమాట. ఒకటేమో టైడ్ అలల్లాగా అనమాట. ఒక పెద్దలా వస్తుంది కిందలా, పెద్దలా వస్తుంది కిందకి, అలాగా కింద దిగుతుంది అనమాట. అలాగా శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. నెక్స్ట్ హరే కృష్ణలో సేమ్ రాగం కంటిన్యూ అవుతుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇందులో 5 రాగాలు వస్తాయి మొత్తం. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. 4వది హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇప్పుడు ఫాస్ట్ చేస్తాను అనమాట. ఇమ్మీడియట్ ఫాస్ట్ చేయమన్నమాట. లిటిల్ నెక్స్ట్ స్టెప్ అనమాట, ఇంటర్మీడియట్ స్టెప్ అని. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. తర్వాత మనము ఇక్కడ చెప్పినట్టు హరిహరాయ కూడా చేయొచ్చు అనమాట. అది మీ ఇష్టం, మీకు సమయం బట్టి, ఆరతి బట్టి, మీకు అక్కడ సిచ్యువేషన్ బట్టి మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు. హరిహరాయ నమ కృష్ణ యాదవాయ నమ యాదవాయ మాధవాయ కేశవాయ నమ గోపాల్ గోవింద రామ శ్రీ మధుసూదానాం గిరిధారి గోనాథ్ మదన మోహన శ్రీ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత సీత హరి గురు వైష్ణవ భాగవత గీత విరూప్ సనాతన భట్ట రఘునాథ శ్రీ జీవ గోపాల భట్ట రఘునాథ. దెన్ వి డూ ఫాస్ట్.
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో ఇన్ని రాగాలు ఉన్నాయి, వెరీ ఈజీ. మీరు కావలిస్తే మీకు దర్ ఇస్ హరివందన ఒక క్యాసెట్ ఉందన్నమాట. అందులో స్వరూప్ దామోదర్ ప్రభు ఆ, అంటే సటన్లీ మీ అందరికీ ప్రేరణ డిఫరెంట్గా ఉండొచ్చు రాగం ప్రకారం. కొంతమంది ఒక పర్టికులర్ రాగానికి కనెక్ట్ అయి ఉండొచ్చు, కానీ ఇది బేసిక్ స్టాండర్డ్ ఇస్కాన్ వే ఆఫ్ సింగింగ్లో ఆయన పాడారనమాట. ఇఫ్ ఐ మీరు ఆయన మంగళారతి మీరు జస్ట్ వినండి, మీరు రిపీట్ చేయండి, మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ టు ఫాలో. ఎనీవే ఇప్పుడు మన వైష్ణవ్ సాంగ్ యాప్ కూడా ఉంది. ఈ సాంగ్ యాప్లో మీరు చూస్తే ఎంతోమంది కీర్తనియర్స్ ఉన్నారు. వాళ్ళు పాడే రాగాలు ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. సో అవి నేర్చుకోండి. సో ప్రామాణిక కీర్తనలను పాటించాలి. ఏదైనా ప్రత్యేక సందర్భాలలోనే ఉన్నప్పుడు ఆ పర్టికులర్ భజనలు మనం పాడతాం. మొన్న ఏంటది ఒక భక్తుడి, నేను మొన్న ఎక్కడికి వెళ్ళాను, ఒక ప్లేస్కి వెళ్ళాను. ఇది ఆజంగఢ్ అంటే బేసికల్లీ అక్కడ సరాయు నది, తామస నది ప్రవేశిస్తుంది అనమాట. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే తన వనవాసానికి వెళ్ళేటప్పుడు ఆ తామస నది దగ్గరే గుహక ద్వారా నదిని క్రాస్ చేస్తాడనమాట. స్పెసిఫిక్ ప్లేస్ అనమాట, అద్భుతమైన ప్లేస్. అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక భక్తుడి వాళ్ళ మదర్ చనిపోయి 13వ రోజున మొత్తం గ్రామంలో ఉన్న 500 మందిని పిలిచాడనమాట. పిలిచి అక్కడ కార్యక్రమం పెట్టినప్పుడు అందులో అన్నాడు, ప్రభుజీ మా అమ్మగారి పేరు మీద జే అనిలో ప్రేమధన పాడొచ్చా అని. నేను అన్నాను, ప్రభుజీ జనరల్లీ జే అనిలో ప్రేమధన మనం పాడతాం కదా, జే అనిలో ప్రేమధన కరుణా ప్రచు ఏనా ప్రభు కోత గేలా ఆచార్య ఠాకూర్. ఈ కీర్తన విశేషంగా ఆచార్యులకి. ఒక భక్తుడు, ఒక గురు స్థానంలో ఉన్న భక్తుడు తన ఆచరణ ద్వారా ఈ ప్రపంచానికి ఎన్నో అద్భుత ఒక అద్భుత ఉదాహరణ కింద పరిగణించిన భక్తుడి విరహంలో పాడేదన్నమాట ఇది. ఇది అందరు భక్తులు తదనంతరం తర్వాత పాడే పాట కాదు ఇది. నన్ను మనం ప్రామాణికంగా గమనించాలి ఎవరికి ఏది ఉద్దేశించి పాడాలనేది. అలాంటి భక్తులు ఒకవేళ నార్మల్గా మీ తల్లి కానీ తండ్రి కానీ ఇలా అయ్యారు, ఓకే, వాళ్ళ కోసం అంటే హరే కృష్ణ కీర్తన చేయండి, సరిపోతుంది. అందులో జీవనిలో ప్రమదన పాడకూడదు. అది ఓన్లీ గురువులకు వర్తిస్తుంది అనమాట, గురువులు ఆచార్యులకి, భక్తులకి. ఇది ఆ ప్రోగ్రామ్ ఎవరి కోసమనే తెలుసుకోవాలన్నమాట, ఆ భజన కూడా ఎవరికి అనేది. ఇప్పుడు గురువందన, ఇప్పుడు సంసార దావ ప్రార్థనలో మనము మా గురువుని స్మరించుకోవచ్చు. దీని గురించి ఐ థింక్ ఆల్రెడీ మంగళారతిలో మనం ఒకసారి చర్చించుకున్నాం, బట్ ఇది కీర్తన. ఓకే, సో కీర్తనలో లాస్ట్లో అర్పించే ప్రతి జయధ్వనిలు ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, జోం విష్ణుపాద పరమహంస పరివరాజకాచార్య స్తోత్ర శ్రీ శ్రీమద్దివాన్ గురే సభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదికి జై. తర్వాత మనం ఇస్కాన్ ప్రతిష్టాచార్య బీబీటీ ఫౌండర్ ఆచార్య సేవియర్ వరల్డ్ శ్రీల ప్రభుపాదికి ఓం విష్ణుపాద పరమహంస పరివరాజక స్తోత్ర శ్రీమన్ గ్రేస్ భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ శ్రీల ప్రభుపాదికి. తో జయధ్వని అనేది జయకారం, జయ జయ సాధు సాధు మహాప్రభు అలా అనేవారు అనమాట. ఎవరైనా ఏదైనా భక్తులు బాగా చేస్తే దాన్ని సాధు సాధు, భక్తులు కూడా సాధు సాధు అని తర్వాత ఉచ్చరించేవారు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. కీర్తనల్లో భాగంగా మనము జయధ్వని అనేది ముఖ్యమైనది. అది కూడా ఎవరి చేత చేయించాలి, అక్కడున్న వ్యక్తిగతంగా ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే
ప్రభుజీ మీరు పాడండి. ఒకవేళ ఆ పెద్దవారు అంటారు నా కంఠంలో నాకు ఎనర్జీ లేదు, అంతలా ఇప్పుడు పాడలేను, మీరు పాడండి అంటే అప్పుడు పాడాలి. ఓకే. జనరల్లీ ఇది అక్కడ ఉన్న మెయిన్ ప్రముఖంగా ముఖ్యమైన డివోటీకి మనం ఇవ్వాలన్నమాట ఇది. ఓకే, వాళ్ళు సరే మీరే పాడండి ప్రభు అని మీకు ఒక సైన్ ఇస్తారనమాట. ఓకే మీరే పాడండి అని. అప్పుడు కాదు పోయి మీరే పాడాలని చేయకూడదు. ఓకే, ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు అడిగినప్పుడు మనం పాడాలన్నమాట చెప్పినప్పుడు. సో తెలుసుకోవాలి. సింపుల్ జయధ్వని ఇక్కడ మీ అపెండిక్స్లో ఉంటుంది కిందన, మీరు అది గమనించండి, అది నేర్చుకోవాలి. అండ్ ప్రేమధ్వనిలో ఉత్సవం ప్రకారం ఆ రోజు తిథి ప్రకారం ఏదైనా మంచి సందర్భంగా ఏదైనా కార్యక్రమం ఉందనుకోండి, ఏదైనా ఈవెంట్ ఉందనుకోండి, దాని గురించి మనం చెప్పచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వ్యాస పూజలు అవుతాయి. లేకపోతే ఎవరైనా ఒక పర్టికులర్ భగవంతుడి ఆవిర్భావం ఉంటుంది, అప్పుడు అది కూడా మనం యాడ్ చేస్తామన్నమాట. సో ఈ విధంగా మనము ఎందుకు వచ్చేస్తున్నాం ఇలాగంటే ఎవ్రీ వన్ ఫోకస్ చేయిస్తున్నాం అనమాట. ఆ రోజు ఈవెంట్ ఏంటి, ఇప్పుడు ఏకాదశి వచ్చింది, ఏకాదశి మహోత్సవకి పేరు చెప్పి ఏకాదశి మహోత్సవకి చెప్పచ్చు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు ఇది అబ్జర్వ్ చేస్తాం మన డివోటీస్ కూడాను. సో గురువు ప్రతిధ్వని. ఓకే, నా గురువు గారు పేరుతో పాటు గురు మహారాజ్ పేరును ప్రతిధ్వని చేసేది ఓన్లీ ఆ పర్టికులర్ కార్యక్రమంలోనే, లేకపోతే చేయకూడదు. సో లేకపోతే ఆ కార్యక్రమం లేకపోతే చేయకూడదు. ప్రతిసారి భక్తులు ఏమవుతుంది, జనరల్గా పబ్లిక్ ఫోరంలో ఉన్నప్పుడు వాళ్ళు గురు మహారాజ్ పేరుని ప్రతిసారి ఉచ్చరించడం, కీర్తించడం, సో అండ్ సో గురు మహారాజ్కి జై, గోవింద్ సో గురు మహారాజ్కి జై చేయకూడదు అలాగ. ఎందుకంటే అక్కడ చాలామంది గురు మహారాజులు ఉంటారు, చాలామంది గురు మహారాజ్ భక్తులు ఉంటారు. అప్పుడు మనం కేర్ఫుల్గా ఉండాలి. సో ప్రభుపాద్ భక్తిసిద్ధాంత ఠాకూర్ దాకా సరిపోయింది. అనంతకోటి వైష్ణవృందికి అంటున్నాం కదా, అక్కడ అనంతకోటి వైష్ణవృందులు మీ గురుమారాన్ని స్మరించుకోండి లోపల. అయితే ప్రణామాలు అయిన తర్వాత, ప్రతిధ్వని అయిన తర్వాత ప్రణామాలు చేస్తాం, అక్కడ మీ గురు మహారాజ్ స్మరించుకోండి నెమ్మదిగా. సో యూ కాంట్ మేక్ ఇట్ ఏ జనరల్ ఫర్ ఎవ్రీ వన్. మీ గురు మహారాజ్ పేరుని పబ్లిక్లీ, ఓకే ఒకవేళ మీరు ఆ గురు మహారాజ్ పబ్లిక్ ఈవెంట్లో ఆయన మీద ఫోకస్ పెట్టిన ఈవెంట్లో అది వేరే విషయం. ఆ రోజు లేకపోతే జనరల్లీ ఆవిర్భావం కానీ తిరోభావాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు, లేకపోతే ఆయన ప్రస్తుతం ఈ విధంగా ఉండాలి. కానీ ప్రతిసారి మనము శ్రీల గురు మహారాజ్కి జై అని చేయకూడదు. సంసార ధావ ప్రార్థనలో మనం గురు మహారాజాన్ని ధ్యానించుకుంటాం, కానీ గురు పూజలో ప్రభుపాదను ఉద్దేశించే శ్రీ గురు చారానా పద్మ కేవల భక్తి సద్మ, అందులో వస్తుంది, లాస్ట్లో వస్తుంది ఏంటది, శ్రీ గురు కరుణ సింధు అధమ జనర బంధు లోకెర జీవానా. అక్కడ మనం యాడ్ చేయకూడదు. ఓకే, చాలాసార్లు భక్తులు ఏం చేస్తారు, ఓకే అరే అది రాసింది ఒక పర్టికులర్ ఆచార్యుడు ఒక పర్టికులర్ వేలో రాశాడు, దాంట్లో మన కాక్టైల్ కింద మిక్స్ చేయకూడదు మనకి ఇష్టం వచ్చింది. శ్రీల ప్రభుపాద్ పతిత పవన, శ్రీల ప్రభుపాద్ జగద్గురు, ఇలాంటివన్నీ యాడ్ చేయకూడదు. అందులో భజన ఏముందో అదే పాడాలి. జయద్వైత మహారాజ్ ఒక పుస్తకం రాశారు, కీర్తన ఎటికెట్స్ అని. చాలామంది డివోటీస్ ఈవెన్ బేసిక్ కీర్తనలో అన్ని మిక్స్ చేసేస్తూ ఉంటారనమాట. చేయకూడదు అలా. భజన ఏముందో అదే పాడాలి. శ్రీ గురు కరుణ సింధు ఆధమ జనర బంధు లోకేర జీవానా, ఆహా ప్రభు కోరో దయ దేహో మోరే పద ఛాయ ఏవే జాస్ గుషు త్రిభువన. అంతే, భజన అంతే ఉంది, అందులో మనం యాడ్ చేయకూడదు ఎక్స్ట్రా. జయ ప్రభుపద శ్రీల ప్రభుపద శ్రీల ప్రభుపద, మళ్ళీ అక్కడ గురుదేవ్ రాకూడదు. ఓకే, ఎందుకని అది గురు పూజ ప్రభుపాదను ఉద్దేశించి పాడేది మనం. ఓకే, మీ వ్యాస పూజ రోజున లేకపోతే తిరుభావ తిథి రోజున మనం గురు పూజలో గురుస్మరణ కూడా అవుతుందన్నమాట. గురుస్మరణ రోజు చేయాలంటే, త్రిసంధ్యలో చేయాలంటే
మీరు మంగళాతి అటెండ్ అవ్వండి, మంగళాతిలో ధ్యానించండి గురువు మీద. ఉమ్. మధ్యాహ్నం పూట ఆయన లెక్చర్ వినండి. ఆ, సాయంత్రం పూట గౌరార్తి పాడుతున్నప్పుడు గౌరార్తిలో చైతన్య మహాప్రభువు కూర్చున్న శ్రీ నవద్వీపేను ద్విజం గురుం గురుం వరే అభయ శాంతం స్మరే తన్నామ పూర్వకం. అప్పుడు ఆ మహాప్రభు పీఠం మీద కూర్చున్న నవద్వీపంలో, ఆయన పీఠం మీద కూర్చున్న పక్కన ఒక చిన్న బంగారు పీఠం మీద మీ గురువుగారు కూర్చున్నారు. అలా స్మరించుకోండి గౌరార్తిలో. సో స్మరణ అనేది మీరు ఉచ్చరిస్తేనే పేరు అవ్వదు. ఓకే, అన్న పబ్లిక్ ఫోరంలో గట్ బి కేర్ఫుల్. ఇస్కాన్ అనేది అంతరాష్ట్రీయ కృష్ణ భావనాంశ సంఘం. ఇందులో ఎంతో మంది ఉన్నారు గురువులు. ఇన్ఫాక్ట్ ఎర్లియర్ టైంలో ఒక 10-11 మంది ఉన్నారు గురువులు. ఇప్పుడు ఎంతమంది అండి? ఆ, ఇప్పుడు అవన్నీ మనం గురువుని ఉద్దేశించేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, ఇది జస్ట్ ఫర్ మీ మీరెవరు క్రాస్ చేయట్లేదు లిమిట్స్, బట్ వీడు అండర్స్టాండ్ దిస్. వీఆర్ ఇన్ ఏ బిగ్ ఫోరం, మనం పెద్ద ఫోరంలో ఉన్నాం. పెద్ద ఫోరం ఉన్నప్పుడు పాటించాలి ఇలాంటివి. సో సో కీర్తన అనేది చాలా సులభంగాను ఉండాలి. ఇతరులు అనుకరించే విధంగా ఉండాలి అనమాట. రాగాన్ని తప్పకూడదు. అప్పుడప్పుడు చూడండి, మనం పాడే రాగం భక్తులు పాడలేరు, బేసిక్ అయినా. అప్పుడు ఏం చేయాలండి, మీరు రిపీట్ చేయండి మైక్లో. అప్పుడు వాళ్ళని తిట్టడం కానీ ఏడు అలా పాడుతున్నాం అలాంటివి చేయకూడదు, మంచిది కాదు. మీకు అధికారం ఇచ్చింది కీర్తన చేయడానికి, తప్పులు దిద్దడానికి కాదు. ఇంకోళ్ళు చేస్తున్న తప్పులు దిద్దడం కాదు, లేకపోతే వాళ్ళు రాగం సరిగ్గా పాడకపోతే వాళ్ళని చూసి నవ్వడం కాదు, హేళన చేయడం కాదు. వాళ్ళు పాడకపోతే మీరు రిపీట్ చేయండి, ఎందుకంటే చాలాసార్లు డివోటీస్ క్యాచ్ చేయలేరు. అదేను మన ఎస్పెషల్లీ మంగళారతిలో ఒక పర్టికులర్ ట్యూన్లో అందరూ మిస్ చేస్తూ ఉంటారనమాట పాడేటప్పుడు. అరే నేను ఒక విధంగా పాడుతున్నారు, అరే పాడట్రా అది లోపల అనిపిస్తే సరిపోదు, కానీ బయట దాన్ని నేను తిట్టడం కానీ లేకపోతే గట్టిగా చెప్పడం కానీ చేయకూడదు. ఇంకా అది వాతావరణం మార్చేస్తుంది అనమాట. నాట్ గుడ్. ఒకవేళ వాళ్ళు పాడలేకపోతున్నారు రాగం, నో ప్రాబ్లం. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ రాగాలతో పాటు తాళం. సో కరతాళం, మృదంగం, ఇవన్నీ సమయనత్వాన్ని మెయింటైన్ చేయాలి. ఒక కరతాళం తీసుకున్నవాడు వాడికి ఇష్టం వచ్చినట్టు వాయించేస్తున్నాడు అనుకోండి, మృదంగం తీసుకున్నవాడు వాడు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు అనుకోండి, అక్కడ మూడంతా డిస్టర్బ్ అవుతుంది. చూడండి, సి రాగం తప్పినప్పుడు, తాళం తప్పినప్పుడు ఆ ఫోకస్ కూడా భావం కూడా పోతుంది అనమాట. సో ఆ భావాన్ని మెయింటైన్ భావం అనేది ఇంకొక నైవేద్యం లాంటిది అనుకోండి. ఓకే, భావం అనేది ఒక మంచి మీరు చేసిన పాయసం లాంటిది అనుకోండి. ఇప్పుడు పాయసం బాగా చేశారు, కానీ భగవంతుడు ఇచ్చేప్పుడు ఒక థర్మోకాల్ లేకపోతే ఒక ప్లాస్టిక్ కప్పులో పెట్టిచ్చారు, వేడి వేడి పాయసం వేశారు, అందులో ఏమవుతుందండి ఇది? ప్లాస్టిక్ కప్ అంతా కరిగిపోతుంది అన్నమాట. నైవేద్యం బాగుంటుంది అలాగా. ఒక వెండి పాత్ర తీసుకుని ఆ వెండి పాత్రలో మీరు ఈ పాయసాన్ని ఇచ్చి అందులో ఒక స్పూన్ పెట్టి భగవంతుడికి అందులో ఒక తులసి దళం వేసి ఇస్తే ఎంత బాగుంటుంది. సో ఈ రాగం తాళం అనేవి భావానికి సపోర్ట్ చేసేవన్నమాట. సో వాటికి అనుకూలంగా ఉండాలి అవి. వాటికి ఆ భావాన్ని ఖండించే విధంగా తాళం ఉండకూడదు అనమాట. ఓకే, ఇది మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఉంటుంది. అందుకే ఇప్పుడు టెంపుల్లో కూడా అట్లీస్ట్ అడిగాను, చేద్దాం మన టెంపుల్లో ఈ యొక్క ప్రతి ఆదివారం రోజున పొద్దున మేబీ 9 to 10 అలా సమయం పెట్టాలనుకుంటున్నాం. అందులో డివోడీ ఎవరైతే పాట ఫస్ట్ భావం అందరికీ ఉంటుందిలేండి, భావం మీద టెస్ట్ చేయడానికి మేమెవరు, కానీ రాగం నేర్చుకోవాలి ముందు, తర్వాత తాళం. ప్రభుజీ నేను కరతాలు వాయించేస్తాను ప్రభుజీ, నేను మృదంగం నేర్చేసుకుంటారు. నేర్చుకునే ముందు నీకు రాగం తెలియాలి కదా. ఇప్పుడు ఎవరు ఏ రాగం పాడుతున్నారు, నువ్వు ఆ రాగాన్ని అనుకరించగలుగుతున్నావా లేవా, అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడు తాళంలోకి వెళ్దాం. తాళంలో కూడా కరతాళం, చేతులతో క్లాప్ కూడా దానికి సమానత్వంగా ఉండాలి. సో కరతాళను మృదంగం వాయించే వారికి, కీర్తన పాడేవారికి
దగ్గరగా ఉండ వాళ్ళ రాగం విధానానికి తగిన విధంగా ఆ, ఆ, అంటే వాళ్ళు వేగంగా పాడుతున్నప్పుడు వేగంగా ఉండాలి, వాళ్ళు సరళంగా పాడుతుంటే సాఫ్ట్గా పాడుతున్నప్పుడు సాఫ్ట్గా, స్లోగా ఉన్నప్పుడు స్లోగా, ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటించకపోతే దెన్ మొత్తం అక్కడున్న దేవుడి దాస్పెట్ కూడా డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో సో ఇంకోటి సమయం ప్రకారం రాగం ఉంటుంది అనమాట. ఓకే, అది మీకు అర్థమైంది కదా ఇందాక నేను చెప్పాను దాని గురించి. సమయం ప్రకారం రాగం ఉండాలన్నమాట. ఇప్పుడు ఇప్పుడు నగర సంకీర్తనకి వెళ్ళారు మీరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇలా పాడితే వాడు అరే నిత్యం చేయాలనుకుంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏంట్రా వీళ్ళు ఏదో పాడుకుంటున్నారు స్లోగా, ఏదో భావంలో ఉన్నట్టున్నారు. అలా కాదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. సో నగర సంకీర్తనలు చేసే కీర్తన రాగం వేరుగా ఉంటుంది. మార్నింగ్ మంగళారతి శుభను తెల్లవారుజామున భగవంతుడు పాడే కీర్తన వేరుగా ఉంటుంది. గురు పూజలో పాడే రాగం వేరుగా ఉంటుంది. రాగం హరికృష్ణ రాగాలు వేరుగా ఉంటాయి. రాత్రి శయన కీర్తనలు, భగవంతుడు పడుకునేప్పుడు అప్పుడు కీర్తన వేరుగా ఉంటుంది. పడుకునేప్పుడు భగవంతుని పడుకోబెడుతున్నారు, అప్పుడు రాగం ఇంకోలా ఉండాలి. సో ఈ విధంగా అట్లీస్ట్ సమ్ బేసిక్ రాగాలు నేర్చుకోవాలి డివోటీస్. ఇవన్నీ మీరు కొండి. అందరూ సింగర్స్ ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద కీర్తన్స్. ఓకే, కొంతమంది నగర సంకీర్తన పాడేవాళ్ళు నగర సంకీర్తనకు ఫోకస్గా ఉంటుంది. కొంతమంది భజన విధంగా పాడే కీర్తనలు రాగాలు పర్టికులర్గా వాళ్ళు అందులో నైపుణ్యాన్ని పొంది ఉంటారు. సో అది వాళ్ళు బట్టి మీరు ఆ బేసిక్ కీర్తనలు నేర్చుకుంటే సరిపోతుంది. కీర్తన మృదంగాలు, ఓకే, తాళాలు ప్రాపర్గా నేర్చుకుని పాడాలన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో ఇవాళ మనం కంక్లూడ్ చేద్దాం, నాది ఇంకో క్లాస్ ఉంది. సో ఎవరికి ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? వెల్ దెన్ టేక్ ద I will unmute the devotees. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ, నేను చెప్పిన నాకు వినపడిందా మీ అందరికి? కేశవ్ రజకిషోర్ ప్రభు. ఎస్, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నిరూపం మాతాజీ చెప్పండి. మాతాజీ, ప్రభుజీ ఆన్లైన్ లో మంగళహారతి చేస్తున్నాం రోజు. సో దాంట్లో జయధ్వని ఇవన్నీ టైం టేకింగ్ అవుతుంది కదా, షార్ట్ గా మనం ఏమన్నా చెయ్యొచ్చా ప్రభుజీ? షార్ట్లు పెట్టుకోవచ్చు మీరు. ఒక పర్టికులర్ దేవం విష్ణు పాద పరమహంస పరివరాజకచార్య అష్టోత్తర డివైన్ గ్రేస్ అభిచరణ స్వామి శ్రీల ప్రభుపాదికి జై. తర్వాత ఏమో అనంత కోటి వైష్ణవ బృందకి జై, నామాచార్య హరిదాస్ ఠాకూర్కి జై. తర్వాత అనంత కోటి వైష్ణవ బృందకి జై. ఆల్ గోరీస్ టు అలాగా ఆల్ గోరీస్ అసెంబ్ల్డ్ వైష్ణవాస్ హరే కృష్ణ, ఆల్ గోరీస్ అసెంబ్ల్డ్ వైష్ణవాస్ హరే కృష్ణ. యూ కెన్ గివ్ లిటిల్ షార్టర్. ఓకే ఓకే. నర్సింగ్ కీర్తన తర్వాత చిన్న డౌట్ ఏంటంటే, నరసింహ భగవాన్ కి జై, శ్రీల ప్రహ్లాద్ మహారాజ్ కి జై అంటారు. నెక్స్ట్ దానికి కంటిన్యూషన్ ఏమైనా చెయ్యాలి? నర్సింగ్ ఆరతిలో చాలాసార్లు మా టీనేజ్ భక్తులకి మేము చెప్పాను, క్లియర్గా చెప్పాను. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశి పూర్వక్ష శిలటంకానకాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో
యతో యతో యామి తతో నరసింహ. ఆ? అక్కడ మనం గమనించాలి, నరసింహో నరసింహ ఎక్కడ ఉన్నది. చాలాసార్లు అందరూ ఇతో నరసింహ పరతో నరసింహ, నరసింహ అన్ని రాదు. ఇతో నరసింహో పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ. ఉం? ఒక చోట నరసింహం అని వస్తుంది, దాన్ని పాటించాలి. ఓకే. తవకర కమల బరే నాఖం అద్భుత శృంగాం దళితాం హిరణ్యకశిపు తను భృంగాం కేశవద్రితాణర హరి రూప. జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. ఇది అయిన తర్వాత జయ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, నరసింహదేవ్ జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్. అంతే. నెక్స్ట్ డోంట్ కన్క్లూడ్. నో. జయ గురుదేవా, జయ గురుదేవా, జయ ప్రభుపద, జయ ప్రభుపద, నితై గౌర హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్, హరి బోల్ అని యాడ్ చేసేయకండి. ఎందుకంటే నరసింహారతిలో అక్కడ దాకా నరసింహదేవ్, ప్రహ్లాద్ మహారాజ్, అనంత భక్త వినాశక లక్ష్మీ నరసింహదేవ్ భగవానికి, భక్త శిరోమణి ప్రహ్లాద్ మహారాజ్కి జై. అంతే. మనం ఏం చేస్తాం, చాలా యాడ్ చేసేస్తూ ఉంటాం. మొత్తం అంటే మళ్ళీ రాధా శ్యామసుందరు, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమారాణి, నితాయ్ గౌరాంగ, గురు పరంపర, తర్వాత ప్రభుపాదు అందరూ వచ్చేస్తారనమాట. సో అన్నీ అక్కర్లేదు, అది ఆల్రెడీ మనం సంసార దావలో చేసాం కాబట్టి. సో నర్సింగ్ అది పాడేటప్పుడు ఓన్లీ కీప్ ఇట్ రిజర్వ్డ్. ఓకే, థ్యాంక్ యూ క్లియర్. ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, ఎస్, థ్యాంక్ యూ. లింగరాజు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఎస్ ప్రభుజీ, మన ఈ నిద్ర దీనిలో మీరు చెప్పింది అంటే 9 నుండి 12 వరకు అయితే ఎక్కువ నిద్ర వస్తుందని చెప్పారు, తర్వాత ఉండేది తక్కువ అని అంతవరకు అర్థమైంది. కానీ దాని క్యాలిక్యులేషన్ ఏమైనా ఉందా ప్రభుజీ? ఇన్ని గంటలైతే ఇన్ని గంటలు? 9 to 12 లోపల ఉన్న 1 గంట 2 గంటల కింద వేసుకోవాలి. 12 to 3 గంటలు ఉన్నది గంటే. 3 తర్వాత పడుకునేది గంటలో అరగంట. 6 తర్వాత పడుకునేది గంటలో పావు గంట. హరే కృష్ణ ప్రభుజీ. హరే అది. ఓకే, హరే కృష్ణ. ఎస్, విజయేశ్వరి మాధవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. మీరు అదే గోలోకంలో 2 భాషలు ఉంటాయి అన్నారు కదా, సాకేత్ లో ఏముంటాయి ప్రభుజీ? ఏం భాష? ఎందులో? సాకేత్ ధామంలో ఏదో భాష ఉంటుందని సాకేతపురిలో అవధి భాష. అవధి రామచరిత్ర మానస్ తులసీదాస్ రాసిన అవధి భాష. అవధి భాషలో. ఓకే ప్రభుజీ. మన తెలుగు ఎక్కడుందో తెలియదు నాకు, మీ వైకుంఠంలో ఉండొచ్చేమో. కానీ గోలోకంలో బ్రజభాష, తర్వాత బెంగాలీ భాష, ఈ 2 ప్రాధాన్యంగా ఉంటాయి. ఎస్, నటరాజు గౌరాంగ ప్రభు. హరే కృష్ణ ప్రభు. నిన్నే డిస్కస్ చేసుకున్నాం ప్రభు, ఎలా పాడాలి ఏంటి ఇదంతా ఈరోజు చెప్పారు. దాని గురించి ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రభు. నిన్న మంగళహారతిలో ఇదే డిస్కస్ చేశాను నేను, ఇలా పాడాలి, ఇలా వెళ్ళి మీరు చేయాలని. ఎనీహౌ మీ ద్వారా తెలుసుకున్నారు మా వాళ్ళందరూ. నెక్స్ట్ రేపు మండే నుంచి ప్రాక్టీస్ చేస్తాం ప్రభు, ఆన్లైన్ మంగళహారతిలో. అదే మీతో ఎవరిని ఎంచుకుంటారో పాటకి, కీర్తనలు ఎవరు ఎంచుకుంటారో వాళ్ళకి ముందుగానే మీరు చెక్ చేయండి. అయితే హరివందన్ ఇవ్వండి వాళ్ళకి, హరివందన క్యాసెట్ది. దట్ స్వరూప్ దామోదర్ ప్రభు పాడినవి అవి వెరీ ఈజీగా, అంటే అవి ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటాయి, అవి రిపీట్ చేయడానికి ఈజీగా ఉంటాయి అనమాట. ఓకే, అది మేము కూడా దాని నుంచే నేర్చుకున్నాం ప్రభు. ఈ నుంచి వాళ్ళకి కూడా అదే ఇస్తాము. ఒక్కొక్క రకంగా పాడుతున్నారు, నేను అదే చెప్పాను వాళ్ళకి. మీతో చెప్పిద్దాం అనుకున్నాను, బట్ ఏదో ఇది మీద వచ్చేసింది. ఇది స్టాండర్డ్. యాక్చువల్లీ లోకనాథ్ మహారాజ్ ఒకసారి చెప్పారు దీని గురించి, లోకనాథ్ మహారాజ్ కూడాను. ఇది వెరీ అంటే ఈజీగా ఫాలో అయ్యేటట్టుగా ప్రాక్టీస్ చేసేటట్టుగా ఉంటుంది, నేర్చుకోవచ్చు. అది హరివందన క్యాసెట్లో ఉన్న సంసారదావ మంగళారతి ప్రేయర్స్, గురు పూజా ప్రేయర్స్, గౌరారతి ప్రేయర్స్, తులసి ఆరతి, నరసింహారతి యూట్యూబ్ లో కూడా ఉంటాయి ప్రభుజీ. మామూలుగా ఈ మహారాజ్ యూట్యూబ్ లో కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది మహారాజ్ కాదు ప్రభుజీ, ఒక ప్రభు, ఆయన పేరు స్వరూప్ దామోదర్ ప్రభు. ఆయన పేరు హరివందన క్యాసెట్. నేను లింక్ షేర్ చేస్తానులేండి, అవి పాట.
సరే అండి అవన్నీ అదే ప్రాక్టీస్. నేర్చుకో. ఓకే, ఓకే ప్రభు, థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय, वैष्णव ठाकुर की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय. దండోత్ हरे థ్యాంక్స్ कृष्ण. ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ ప్రభు. धन्यवाद प्रणाम, धन्यवाद హరే प्रणाम. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభు. చాలా థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. చాలా వివరంగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. హరే కృష్ణ ప్రభు. हरे कृष्ण. దండవత్ ప్రణామం ప్రభు. హరే కృష్ణ. धन्यवाद.